ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. వెంకీ అట్లూరి నెక్స్ట్ ఎవరితో సినిమా తీయబోతున్నాడు అనేది క్యూరియాసిటీ. అంటే ఆ క్యూరియాసిటీ క్రియేట్ చేసే లెవెల్ ఇంపాక్ట్ వేసింది ఈ సినిమా. ఇప్పటి వరకు తను చేసిన ప్రతి సినిమా ఒక స్పెషల్ మూవీగానే డిజైన్ చేసుకుంటుంది. చిరంజీవి గారు కూడా ఇన్స్పైర్ అయ్యాడు ఈయన మూవీస్ చూసి. వాట్ నెక్స్ట్ అన్న దగ్గర మళ్ళీ ఆయన ధనుష్తో ఒక సినిమా చేయబోతున్నాడు అనేది ఇప్పుడు. భరద్వాజ గారు, ఇప్పుడు వెంకీ అట్లూరి సినిమా థియేటర్లో ఉంది, అవును మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి ముందు దుల్కర్ సల్మాన్తో మంచి హిట్ కొట్టాడు. అవును వెంకీ అట్లూరి నెక్స్ట్ ఎవరితో సినిమా తీయబోతున్నాడు అనేది క్యూరియాసిటీ. అవును అంటే ఆ క్యూరియాసిటీ క్రియేట్ చేసే లెవెల్ ఇంపాక్ట్ వేసింది ఈ సినిమా. ఇది విశ్వనాథ్ అండ్ సన్స్ అనే సినిమా. అదే ఒక భారీ అంటే ఒక అన్డివైడెడ్ టాక్ వచ్చింది ఆ సినిమాకి. ఆడియన్స్ రెస్పాన్స్ కావచ్చు, రివ్యూస్ కావచ్చు, అన్డివైడెడ్గా సినిమా అందరూ పాజిటివ్ అంటున్నారు. అందరూ పాజిటివ్గానే రియాక్ట్ అయ్యారు. ఈ పాజిటివ్ రియాక్షన్ నుంచి వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్ కూడా పుష్ అయిపోతుంది. ఎవరితో చేయబోతున్నాడు, ఏ తరహా కంటెంట్ చేయబోతున్నాడు అని. ఇప్పటి వరకు తను చేసిన ప్రతి సినిమా ఒక స్పెషల్ మూవీగానే డిజైన్ చేసుకుంటూ వచ్చాడు. అందులో కొన్ని విజయాలు అందించినవి ఉండొచ్చు, తొలి ప్రేమలు, కొన్ని భారీ అంచనాల మధ్య వచ్చి ఇబ్బంది పెట్టిన మిస్టర్ మజ్ను లాంటి సినిమాలు ఉండి ఉండవచ్చు. ఏది ఉన్నప్పటికీ ఆ తర్వాత ఆయన ప్రయాణం ధనుష్తో సర్ కావచ్చు, సార్ బాగుంది. ఆ తర్వాత లక్కీ భాస్కర్, ఆ లక్కీ భాస్కర్కి ఆయన జాతీయ స్థాయిలో బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు తీసుకున్నాడు. యాక్చువల్గా ఆయన ప్రయాణం కెమెరా ముందుకి వచ్చాడు ఆయన ప్రారంభం. అవును, నటుడిగా వచ్చి ఆ తర్వాత కెమెరా వెనక్కి, అది కూడా స్టోరీ డిపార్ట్మెంట్లోకి రైటర్గా వెళ్ళి ఆ రైటింగ్ నుంచి డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి డ్రైవ్ అయ్యి ఫైనల్గా ఇప్పుడు డైరెక్టర్గా స్థిరపడ్డాడు. ఈయన ప్రయాణం చూస్తే ప్రస్తుతం సినిమా పరిశ్రమ నడుస్తోంది డైరెక్టర్ సెంట్రిక్గా అనేది మనకు తెలుసు. ఎక్కడ ప్లేస్ అవ్వాలో అక్కడ ప్లేస్ అయ్యాడు ఇప్పుడు. అక్కడి నుంచి ఆయన క్రియేట్ చేసుకుంటూ వెళుతున్నాడు. ఆ ప్రయాణంలో మంచి విజయాలు అందుతున్నాయి ఇప్పుడు. వరుసగా 3 సినిమాలు వరుసగా రావటంతో అంచనాలు ఉన్నాయి. నిజానికి ఒక దశలో చిరంజీవి గారు కూడా ఇన్స్పైర్ అయ్యాడు ఈయన మూవీస్ చూసి. చిరంజీవి గారు ఏ యంగ్ డైరెక్టర్ ప్రామిసింగ్గా అనిపించినా నీతో సినిమా చేసేస్తాను అనేవాడు. ఆ మధ్య ఆ జాబితాలో ఈయన పేరు కూడా ఉంది కానీ తర్వాత ఆ చర్చలు ఎక్కడా జరగలేదు. ఆ రోజుల్లో ఆ మాట దొర్లింది అంతవరకే. అలా ఆ ఆశీస్సులు కూడా పొందేశాడు ఈయన. పొందేసి ఆ ప్రయాణంలో ఉన్నాడు. ఈ ఉన్న సందర్భంలో ఇప్పుడు వాట్ నెక్స్ట్ అన్న దగ్గర మళ్ళీ ఆయన ధనుష్తో ఒక సినిమా చేయబోతున్నాడు అనేది ఇప్పుడు స్పెక్యులేట్ అవుతున్న న్యూస్. స్పెక్యులేషన్ కాదు అది, ఇది నిజంగానే ఆ ప్రాజెక్ట్లో ఉన్నాను, కథ రెడీ అయిపోయింది అని కూడా ఆయన చెప్పేశాడు. పోలీస్ క్యారెక్టర్ ఏదో అంటున్నారు. అదే పోలీస్ క్యారెక్టర్లో ధనుష్తో సినిమా. అది బైలింగ్వల్ అవుతుంది, ఎలాగో అంతేగా బైలింగ్వల్ అవుతుంది. ఆయన నెమ్మదిగా తమిళ్ మార్కెట్ మీద కూడా పట్టు సంపాదించాడు. తమిళ్ మార్కెట్లో నోన్ డైరెక్టర్గా మారాడు ఆయన. కొంత ప్రామిసింగ్ డైరెక్టర్ ఇమేజ్ కూడా సంపాదించుకున్నాడు తెలుగులోను తమిళ్లోనూ కూడా. కాబట్టి తను చెప్పే కథలకి ఈ మార్కెట్ గ్యారంటీ అనేది ప్రొడ్యూసర్కి ఒక అష్యూరెన్స్ ఇస్తుంది. అందుకని తను ధనుష్తో చేయబోయే సినిమా ఇంతకుముందు చేసిన సర్లాగా ఉండదు, ఇది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు లక్కీ భాస్కర్కి విశ్వనాథ్ సన్స్కే చాలా తేడా కనిపించింది మనకి. అవును, ఆ విజువలైజేషన్లోను ఆ స్కేలింగ్లోను చాలా మెచ్యూరిటీ కనిపించింది. ఇప్పుడు దీన్ని మించి వెళ్తాడు దానికి. అవును, కాబట్టి అది దీన్ని మించిన విజయం సాధించాల్సినటువంటి అవసరం ఉంది ధనుష్తో చేయబోతున్న సినిమా. ఈ ప్రాసెస్లో నానితో కూడా ఒక సినిమా చేయాల్సి ఉంది అని తను చెప్తున్నాడు. మధ్యలో ఒక వెబ్ సిరీస్ చేయాలి అంటున్నాడు. ఇలా చాలా ప్రాజెక్టులతో బిజీగా ఉంటున్నాడు. సిద్ధు వెబ్ సిరీస్. ఓకే, ఇలా రకరకాల ప్రాజెక్టులు, రకరకాల ఆలోచనలు ఒక 4-5 చేతిలో ఉన్నాయి. ఇప్పుడు చేతిలో ఉన్నాయి. అయితే మొదట ధనుష్ సినిమానే వెళ్తుంది సెట్స్ మీదకి.
ఎందుకంటే దానికి సంబంధించిన స్క్రిప్ట్ పని అయిపోయింది అని చెప్తున్నాడు ఆయన. అదే. చెప్తున్నాడు, ఆయనకు చెప్పేయటం అయిపోయింది, ఆయన కూడా ఓకే చెప్పేశారు అని చెప్తున్నాడు ఈయన. కాబట్టి నెక్స్ట్ ఆయన ఒక పోలీసు కథతో జనం ముందుకు రాబోతున్నాడు. అదే. నాని ఆల్రెడీ 2-3 ప్రాజెక్టులతో ఉన్నాడు. అది అయ్యేలోపు ఈయన ఆ సినిమా, ఈ వెబ్ సిరీసు కంప్లీట్ చేసుకుని అప్పుడు నాని సినిమాకి వస్తాడు. అందుకని ఆడియన్స్తో రెగ్యులర్ టచ్లో ఉండటం కోసం ఈ ప్రాజెక్టులన్నీ నడుస్తున్నాయి. ఓకే. నిరంతరం అంటే గ్యాప్ రాకుండా అన్ని ప్లాట్ఫామ్స్ మీదకి విస్తరణ కూడా కనిపిస్తోంది. ఈ వెబ్ సిరీస్ ద్వారా ఆయన ఓటీటీ ఆడియన్స్ను కూడా గ్రాప్ చేసి వీళ్ళని తన సినిమాలకి పుష్ చేసేటువంటి ప్రయత్నం ఉంటుంది దానిలో. సినిమాల నుంచి ఓటీటీ ప్రాజెక్టులకి, ఓటీటీ ప్రాజెక్టుల నుంచి సినిమాలకి ఒక సర్కిల్ క్రియేట్ చేస్తున్నారు వీళ్ళందరూ యంగ్ డైరెక్టర్లు. అందులోకి ప్రస్తుతం వెంకీ అట్లూరి కూడా ఫిక్స్ అయ్యాడు. ఒక ప్రామిసింగ్ డైరెక్టర్ తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక సెన్సిబుల్ కథలతో సెన్సిబుల్ మూవీ మేకర్గా తను ఎమర్జ్ అయిపోయాడు. ఇది నిజానికి ఆనందించాల్సినటువంటి సందర్భం. మనకి చాలా తక్కువ మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. నెమ్మదిగా ఈ సెన్సిబిలిటీస్ ఉన్నటువంటి డైరెక్టర్లు ఇంకొక మార్కెట్లలోకి విస్తరణ కార్యక్రమం ఒకటి జరుగుతోంది. ఈ జరుగుతున్న క్రమంలో ఇలాంటి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు మంచి సినిమాలు, ప్రామిసింగ్ సినిమాలు, అన్డివైడెడ్ టాక్తో నడిచే సినిమాలు డెలివర్ చేస్తున్నారు. బాధ్యతగా సినిమాలు తీస్తున్నారు. ఈ బాధ్యతగా సినిమాలు తీస్తున్నటువంటి డైరెక్టర్ల గురించి ఈ మధ్య ఆయన చిరంజీవి గారు మాట్లాడి ఉన్నాడు. బాధ్యతగా ప్రొడ్యూసర్ని నలిపేయకుండా సినిమాలు తీస్తున్నటువంటి డైరెక్టర్లు అని మాట్లాడాడు. అవును. కాబట్టి ఆ ప్రయాణంలో ఇప్పుడు ఈయన ముందు వరుసలోకి వస్తున్నాడు. ఆ ముందు వరుసలోకి వస్తున్నటువంటి జర్నీ ఇంకొంచెం ప్రభావవంతంగా నడవాలని కోరుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ.